సార్ మనం ఈరోజు చూసాము రాష్ట్రంలో విద్య చాలా దుర్భరంగా ఉంది. సో తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఒక సర్వే చేయించింది. దాంట్లో చాలా మంది నిజాలు మనకు బయటపడ్డాయి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి తెలియజేస్తారు? లింగరాజు గారు, నేను అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఏ దేశమైనా సరే పేదరికం నుంచి బయటపడిందంటే అక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంది. మీరు చూడండి, అరబ్ కంట్రీస్లో కూడా కువైట్, సౌదీ అరేబియా బాగా ముందుకు వచ్చాయి. దాంట్లో చాలా దేశాలు కూడా ఎందుకు బాగా వచ్చాయి? కువైట్లో విద్యా లిటరసీ రేట్ 97, సౌదీలో 87% ఉంది. అందువల్ల అవి అభివృద్ధిలోకి వచ్చాయి. అక్కడ కూడా అరబ్ కంట్రీస్లో ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఏవైతే కంట్రీస్ ఉన్నాయో వాటిలో సరిగ్గా ఎడ్యుకేషన్ లేని కారణంగా అవి ఇంకా పేదరికంగా ఉన్నాయి. చైనా తీసుకోండి, చైనా కూడా ఎడ్యుకేషన్లో లిటరసీ రేట్ ఎక్కువ ఉంది. అక్కడ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండడం వల్ల ఈరోజు రిచ్ కంట్రీ అవుతుంది. ఇప్పుడు అంటే మనం కనుక చూస్తే ఏపీలో స్పెషల్గా అంటే ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ రెండు కలిపి మనకి సుమారు 1,30,000 స్కూల్స్ ఉన్నాయి. ఇది 2011-12 లెక్క ప్రకారం మేబీ ఇప్పటికి 1,50,000 స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్లో సుమారు 9,700 మంది పనిచేస్తున్నారు. దాంట్లో ఇంకా మనం ఇంకా డీప్కి వెళ్తే సుమారు 1,33,000 మంది 11-12 లెక్క ప్రకారం ఉన్నారు. ఈ మేబీ ఇప్పుడు 1,50,00,000 మంది దాంట్లో చదువుతున్నారు. చదివే వాటిలో ఎక్కువ శాతం మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళ శాతం ఎంత అంటే 27,000 నుంచి 30,000 వరకే ఉంది. మిగతా అది ఎక్కువ శాతం ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారని గవర్నమెంట్ లెక్కలు చెప్తుంది. మనం కనుక ఒక ఎడ్యుకేషన్ కనుక చూసి దాంట్లో ప్రధానంగా 3 సెక్టర్లు నేను అనుకుంటున్నాను. ఒకటి, అక్కడ మౌలిక వసతులు ఎట్లా ఉన్నాయి. 2, టీచర్స్ ఎట్లా ఉన్నారు. 3వది వచ్చి అక్కడ ప్రభుత్వం ఏ విధంగా మానిటర్ చేస్తుంది. ఈ 3 కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ది మౌలిక వసతుల్లో చాలా స్కూల్స్కి సరైన బిల్డింగ్స్ లేవు. సర్వశిక్ష అభియాన్ ద్వారా మనకి కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద 21,000 కోట్లు కేటాయించింది. మన రాష్ట్రంలో లాస్ట్ బడ్జెట్లో 1,200 కోట్లు కేటాయించారు. 12,000 కోట్లు కేటాయించారు సుమారు. అంటే మీరు చైనా కనుక తీసుకుంటే ఎడ్యుకేషన్లో కనుక వాళ్ళు 1986 నుంచి 16% మనకి వాళ్ళు బడ్జెట్లో ఇచ్చారు, దేశ బడ్జెట్లో. మనం చూస్తే ఇప్పుడు 4% ఇస్తున్నారు. అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఎడ్యుకేషన్ మీద మన ప్రభుత్వాలు కేటాయించేది చాలా తక్కువ శాతం కేటాయిస్తున్నాయి. రెండవది, కేటాయించిన వాటిలో కూడా మీరు చూస్తే మన దగ్గర చాలా వాటికి బిల్డింగ్స్ లేవు, టాయిలెట్స్ లేవు. టాయిలెట్స్ లెక్కల ప్రకారం చూస్తే మనం 50% వాటికి టాయిలెట్స్ లేవు. ఉన్న టాయిలెట్స్లో కూడా ఎన్ని పనిచేస్తున్నాయని చూస్తే 21% మాత్రమే టాయిలెట్స్ పనిచేస్తున్నాయి. ఈ 1,50,000 స్కూల్స్లో ఎక్కడ గార్డ్ లేడు, ఎక్కడ దాన్ని క్లీన్ చేసేవాళ్ళు లేరు. అంటే బెంచెస్ చాలా దాంట్లో లేవు, టేబుల్స్ లేవు, చైర్స్ లేవు. ఆ స్కూల్ అంటే ఇంకా మనం చెప్పకూడదు, ఒక బందిల తొట్టిలాగా తయారు చేస్తారు. మిడ్ డే మీల్ కనుక చూస్తే స్టూడెంట్స్ ఆఫ్టర్నూన్ టైంలో వాళ్ళు సరిగ్గా తినడానికి కూడా ప్లేస్ లేకుండా ఒక విధంగా చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. 2, టీచర్స్ కనుక చూస్తే నేను ఈ రోజు వరకు సర్వే చేయించిన కొంచెం టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, బాగా మంచి వచ్చు అనుకున్నాం. చూస్తే 80% మంది సరిగ్గా రావట్లేదు. వాళ్ళకి సబ్జెక్ట్ మీద అవగాహన లేదండి. వీళ్ళకి అవగాహన లేక వీళ్ళకి రాయడం రాకపోతే పిల్లలకి ఏం చెప్తారు? అందుకే మొన్న సర్వే చేస్తే, పీస్ సర్వే, 74 దేశాల్లో మనం 73వ దేశంలో ఉన్నాము. ప్రణాళిక సంఘం లెక్కల ప్రకారం 21 రాష్ట్రాల్లో మన రాష్ట్రం 20వ ప్లేస్లో ఉంది. అంటే ఈ 3 ఫెయిల్ అయింది. మూడోది, మానిటర్ మెకానిజం చూస్తే ఒక స్కూల్లో బాగా చెప్తున్నారు అంటే ఆ టీచర్కి అప్రైజ్ రేటే విధానం లేదు. ఒక స్కూల్లో చెప్పట్లేదు అంటే పనిష్మెంట్ లేదు. సో అంటే రెండోది, గవర్నమెంట్ దాని మీద శ్రద్ధ చూపించిన కారణంగా ఇది ఫెయిల్ అయింది. నేను అనుకుంటుంది ఏంటంటే ఈ 3కి మార్పు రావాలి. అంటే గవర్నమెంట్ ఏం చేయాలని మనం కనుక ఆలోచిస్తే, ఒకటి నేను ఫస్ట్ అనుకుంటుంది మౌలిక వసతుల్ని కరెక్ట్గా ఏర్పాటు చేయాలి. అంటే ఆ స్కూల్లో మంచి బిల్డింగ్ కట్టి ఒక ఎన్విరాన్మెంట్, ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ కనుక ఏర్పాటు చేయాలి. రెండోది నేను అనుకుంటుంది ఏంటంటే టీచర్స్ మంచిగా ట్రైనింగ్ ఇచ్చి కొంచెం వాళ్ళకి స్టూడెంట్స్కి విత్ ఎగ్జాంపుల్ సహా చెప్పే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. మీరు చూడండి, యుఎస్, యూకే లాంటి కంట్రీస్లో ఏం చేస్తారు, ప్రతి దాన్ని విత్ ఎగ్జాంపుల్ సహా చెప్తారు. చైనాలో కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళకి
ఒక డాక్టర్ ఏం చేయాలని చిన్న చిన్నవి కూడా నేర్పుతారు. మన దగ్గర వాడు ఒక ఇంజనీర్ బయటకు వస్తే, మెకానికల్ ఇంజనీరు స్కూటర్ రిపేర్ చేయడం రాదు, స్కూటర్లో ఏం పార్ట్స్ ఉందో అయితే లేదు, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్విచ్ బోర్డ్ ఫిట్ చేయడం రాదు. మరి ఇటువంటి ఇంజనీర్లు మన దగ్గర ఎడ్యుకేషన్. సో దీంట్లో ఈ విధానంలో మార్పు కావాలని అనుకుంటున్నాను. అంటే ఏం చేయాలి, ప్రభుత్వము కొన్ని టీచర్స్కి ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం చేయాలి. చేస్తే ఏమవుతుంది, టీచర్స్ కూడా వెల్ ట్రైన్ అవుతారు, ఆ విధంగా చెప్తారు. మూడోది, మనం చూసే విధానం మారాలి. అంటే ఏం చేస్తుంది ప్రభుత్వము, ఒక స్కూల్ బాగా ఉందంటే పెర్ఫార్మెన్స్ ఏం చేస్తారు, వచ్చే మార్కులు బట్టి చూస్తున్నారు బాగా ఉందా లేదనేది. నేను అనేది ఏంటంటే ఉండే మార్కులు బట్టి కాకుండా వాడికి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, ఏ విధంగా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5th క్లాస్ వాడిని మనం టెస్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి, వాడికి ఇంగ్లీష్ వచ్చా, తర్వాత తెలుగు వచ్చా, రాయటం వచ్చా, చదవటం వచ్చా, చిన్న చిన్న లెక్కలు చేయటం వచ్చా, అంటే ఆ విధంగా టెస్ట్ చేయగలిగితే బాగుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, 10th క్లాస్ ఎగ్జామ్ కూడా తీసేయాలని చూస్తుంది. వేరే మరి రాజకీయ నాయకులు పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మంచి మంచి స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళకి ఇయర్ ఎగ్జామ్ పెడుతున్నారు. మరి పేద పిల్లలకు కానీ ప్రైవేట్ స్కూల్ చదివే వాళ్ళు కానీ ఎగ్జామ్స్ అంటే ఈ సరిగా లేని కారణంగా, ఈ టెస్ట్ చేసే విధానం సరిగ్గా లేని కారణంగా చాలా దారుణంగా ఉంటుంది. ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచే విధంగా కొన్ని మార్గాలు డిఫైన్ చేసి ఆ విధంగా చేస్తే తప్పకుండా మార్పు వస్తుంది. మూడోది, ప్రజల్లో కూడా ఏమనుకుంటున్నారు, ఎక్కువ శాతం మా అబ్బాయికి 100 మార్కులు ఎక్కువ వస్తే బాగుంది అనుకుంటున్నారు. ఆ మార్కులు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఉద్యోగానికి వెళ్తే మళ్ళీ అక్కడ ఎగ్జామ్ పెడుతున్నారు కదా. అంటే మన ఎడ్యుకేషన్ మనకు ఉపయోగపడినప్పుడు ఈ మార్కులు ఎన్ని వస్తే వేస్ట్ కదా. ప్రజలు మారాలి. ఎట్లా చదువుతున్న దాంట్లో ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతుంది కనుక ఆలోచిస్తే ప్రజలు తప్పకుండా ఇది మార్పు వస్తుంది. మనం అందరం కూడా చేయాల్సింది ఏంటంటే, పొలిటికల్ పార్టీస్ కానీ ప్రజలు కానీ అందరూ చేయాల్సింది ఏంటంటే, ఎడ్యుకేషన్ అంటే మార్కులు కాదు, ఇది సొసైటీకి ఉపయోగపడే విధంగా లేదా వాడు నేర్చుకునే విధంగా ఉండాలి. అంటే ఒక విద్యార్థి బయటికి వస్తే ఒక క్లాస్, అది వాడు మెకానికల్ ఇంజనీర్ వస్తే